హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మరో సరికొత్త టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా అంటే చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఇక దీని టేస్ట్ విషయానికి వస్తే నాన్ వెజ్ కర్రీస్కి మించి ఉంటుందండి. అలాగే పన్నీర్ వెజ్లో అయితే కనుక పన్నీర్ కర్రీకి మించిన టేస్ట్ ఉంటుంది. సూపర్గా ఉంటుంది. మీరైతే స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే కనుక గోరువెచ్చగా ఉన్న నీళ్ళని 1 లీటర్ వరకు తీసుకోండి. అందులోనూ ఒక 100 గ్రాముల వరకు అయితే మిల్ మేకర్స్ని వేసుకొని ఒకసారి బాగా కలిపేసి వీటిని మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ పక్కన పెట్టేస్తే కనుక ఈ మిల్ మేకర్స్ అనేవి బాగా నాని ఉంటాయి. ఇలా నాని ఉన్న మిల్ మేకర్స్ని అయితే కనుక ఒకసారి వేడి నీళ్ళని వంపేసి చల్లనీళ్ళని వేసుకొని ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా వాటర్ని బాగా పిండేసి ఇలా రెడీ చేసుకోండి. ఇలా రెడీ చేసుకున్న వాటిని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. ఇలా మిక్సీ జార్లోనే ఇవి వేసుకున్నాక ఇందులోనే ఒక 2 ఇంచుల అల్లం మొక్క, కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు, అలాగే ఒక 2 లేదా 3 పచ్చిమిర్చిని వేసుకోండి. అంటే మీ టేస్ట్కి తగ్గ కారం కోసం ఇక్కడ పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోని ఒక టేస్ట్కి తగ్గ ఇక్కడ మాత్రమే ఈ మిల్లి మేకర్ టేస్ట్కి సరిపడా మాత్రమే సాల్ట్ అయితే వేసుకోండి. అలాగే ఒక 2 స్పూన్ల వరకు శనగపిండిని వేసుకోండి. శనగపిండిని వేసుకొని వీటిని కాస్తంత నీళ్ళను వేసి వీడియోలో చూపించిన విధంగా పేస్ట్ అయితే రెడీ చేసుకోండి. చూపిస్తున్నాను కదా, ఇలా రెడీ చేసుకున్న పేస్ట్ని ఒక బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకోండి. ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా ఒక మీడియం సైజు నిమ్మకాయ సైజు అంత అయితే బాల్స్లా రెడీ చేసుకోండి. చెప్పాలి అంటే ఇవి కోఫ్తాస్ కర్రీ అండి. ఈ కోఫ్తాలు అయితే కనుక అన్నీ ఇదే విధంగా మరీ పెద్ద సైజులో కాకుండా కాస్త చిన్న సైజులోనే చేసుకోండి. టేస్ట్ అయితే బాగుంటుంది. అలాగే లోన వరకు జ్యూసీగా రెడీ అవుతుంది. ఇలా అన్నింటిని రెడీ చేసుకోండి. అన్నీ రెడీ చేసుకున్నాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఇలా రెడీ చేసుకునే ఈలోపు నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. స్టవ్ వెలిగించుకున్నాను. ఆయిల్ వేడైనాక 1 బై 1 మన కళాయిలో ఎన్ని సరిపోతాయో అన్నింటిని వేసుకొని వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అలాగే ఇంకా మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చాలా బాగా నచ్చుతుంది. బిర్యానీస్కి కానీ లేదంటే చపాతీ పరాటా దేనికైనా కర్రీ అయితే సూపర్ ఉంటుందండి. నిజంగా నాన్ వెజ్ వాళ్ళకైతే నాన్ వెజ్ కర్రీని మించి ఉంటుంది. అలాగే వెజ్ కర్రీస్కి అయితే కనుక పన్నీర్ కర్రీకి మించిన టేస్ట్ అయితే ఉంటుంది. ట్రై చేయండి ఖచ్చితంగా ఒక్కసారైనా. ఇలా ఫ్రై అయినాక వీటిని అయితే పక్క తీసేయండి. నెక్స్ట్ అదే ఆయిల్లో బ్రౌన్ ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుందాం. వీటి కోసం అయితే కనుక ముందుగానే ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను అయితే ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని వీటిని అయితే కనుక బ్రౌన్ ఆనియన్స్గా ఫ్రై చేసుకుందాం. ఒకవేళ ఇంత ఆయిల్లో ఫ్రై చేయడం ఇష్టం లేకపోతే కొంచెం ఆయిల్ వేసుకొని అందులోనే ఆనియన్స్ బాగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవచ్చు. ఇలా ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఆయిల్లో నుంచి పక్క తీసేయండి. ఇలా బ్రౌన్ ఆనియన్స్ వేయటం వల్ల ఈ కర్రీకి ఒక మంచి టేస్ట్ అనేది వస్తుందండి. ఒక రిచ్ ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇలా ఆనియన్స్ అన్నింటినీ ఆయిల్లో నుంచి పక్క తీసేసినాక మళ్ళీ ఒక మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న ఈ ఆనియన్స్ని అయితే కనుక అందులో వేసేయండి. ఈ ఆనియన్స్ని పేస్ట్ చేసుకోవాలి. దానికోసం అయితే అందులో వేసుకోవాలి. అలాగే నెక్స్ట్ అయితే ఇందులో ఒక 2 స్పూన్ల వరకు కమ్మగా ఉన్న పెరుగును వేసుకోండి. రుచి బాగుంటుంది. ఒకవేళ లేకపోతే కాస్తంత పులుపుగా ఉన్న పెరుగును కూడా వాడుకోవచ్చు. అలాగే ముందుగానే ఒక 4 లేదా 5 వరకు మీకు నచ్చినన్ని జీడిపప్పులను అయితే నానబెట్టేసి వేసుకోండి. వీటినన్నింటినీ పేస్ట్ చేసుకొని రెడీ చేసుకొని పక్కన పెట్టేయండి. నెక్స్ట్ అయితే మళ్ళీ స్టవ్ వెలిగించి కళాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేడైనాక హోల్ గరం మసాలా వేసుకోండి. అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా తరిమేసి అవి కూడా ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై అయినాక 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచి పెట్టుకునేది వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఒక టమాటాని అయితే మిక్సీ జార్లో వేసుకొని ఇలాగా మెత్తగా పేస్ట్ చేసుకొని దానిని కూడా వేసేసి ఆయిల్లో వేసేసి మంచిగా ఫ్రై చేసుకోండి. ఈ కర్రీకి కాస్తంత ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. నాన్ వెజ్ కర్రీస్ చేస్తే ఆయిల్ ఎలా పడుతుందో ఈ కర్రీకి కూడా ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది. ఇలా ఈ టమాటాను కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత ముందుగా మనము ఆనియన్ పేస్ట్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ ఆనియన్ పేస్ట్ని కూడా ఇదే ఆయిల్లో వేసేయండి.
వేసేసి దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఆల్రెడీ ఇది ఫ్రై అయిపోయిందే, కానీ ఈ స్పైసెస్తో పాటు ఫ్రై చేస్తే ఆ గ్రేవీకి ఒక రిచ్ ఫ్లేవర్ అనేది వస్తుందండి. ఇలా కలిపేసి మూత పెట్టేసి కాసేపు కుక్ చేసుకున్న తర్వాత చూస్తే బాగా కుక్ అయి ఉంటుంది. ఇప్పుడు ఒక 2 స్పూన్ల వరకు కారాన్ని వేసుకోండి. అలాగే ఇందులోనే ఒక హాఫ్ స్పూను లేదా స్పూన్ వరకు జీలకర్ర పొడి, 1 స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోండి. నెక్స్ట్ అయితే కనుక ఇందులోనే ఒక పావు స్పూన్ వరకు పసుపును వేసుకోండి. వేసుకొని వీటిని అన్నింటినీ, ఈ స్పైసెస్ అన్నింటినీ ఒకసారి బాగా కలిపేసుకొని మాడిపోకుండా మంచిగా కుక్ చేసుకోండి. ఈ గ్రేవీతో పాటు మొత్తం అంతా స్పైసెస్ అంతా బాగా ఫ్రై అవ్వాలి. అలాగే ఇంకా మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి. మీకు టైం కుదిరితే కనుక వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి. ఇలా స్పైసెస్ అన్నింటినీ ఒకసారి మూత పెట్టేసి కాసేపు కుక్ చేసుకుంటే మంచిగా కుక్ అయిపోతాయి. మనం వేసుకునే ఆయిల్ పైకి తేలుతుంది. అలాగే పేస్ట్ కూడా బాగా కుక్ అవుతుంది. ఇలా కుక్ అయిన తర్వాత ఒక పావు లీటర్ లేదా అర లీటర్ వరకు వాటర్ని వేసుకోండి. వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత రుచికి తగ్గ ఉప్పును వేసుకోండి. ఆల్రెడీ కోఫ్తాలకి సరిపడా ఉప్పు అక్కడ వేసుకున్నాం కాబట్టి ఈ గ్రేవీకి మాత్రమే సరిపడినంత ఉప్పు ఇక్కడ వేసుకోండి. వేసుకొని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి ఇది బాగా రోల్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించుకోండి. ఇలా మరుగుతున్నప్పుడు ముందుగా మనం వేయించి పెట్టుకున్న కోఫ్తాలను అయితే తెచ్చి ఇందులో వేసేయండి. వేసేసి మరోసారి బాగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ కుక్ చేసుకుంటే ఆ కోఫ్తాలు గ్రేవీని బాగా అబ్జర్వ్ చేసుకొని రుచి అద్భుతంగా ఉంటుందండి. ఫైనల్గా అయితే కాస్తంత కొత్తిమీర తరుగును వేసేసి సర్వ్ చేసుకోండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. రైస్ అయినా లేదంటే బటర్ నాన్, కర్రీస్ దేనికైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి.